అత్తమ్మా ఆ, ఇద్దా ఏంటిది అది? జావ జావ ఎందుకు? ఆ జావ తాగబుద్ధి అవుతలేదు నాకు. కొంచెం తాగు. అట్టుగానే ఉంటే ఎట్లా? వేడి ఉన్నది కదా. అడిగడుపు నీ గోళీలు వేసుకున్నావా? వేసుకుని ఇంతకుముందే. తాగుతా అంత ఎటో అనిపిస్తుంది. మంచిగా ఉంది అత్తమ్మా. అందులో ఇంత నిమ్మకాయ ఉప్పు కూడా వేసిన. మామయ్య రాలే ఇంకా? రాలే. చాయ్ కూడా తాగుకుంటూనే వేయండు. ఆడ పొలం కాడ ఏం పని ఉన్నదో. నానమ్మ చాయ్ తాగిందా? తాగింది. దాని బట్టలు అదే విండుకుంటుంది అంట. నేను మిడత తీయ అంటే ఇంటలేదు. అది చెప్పు తినేది అది. అబ్బా నాకు అద్దు బిడ్డ తాగబుద్ధి తెలియదు. తాగత్తమ్మా. నేను ఏ పాటు పోసుకొచ్చినా ఒకటే బుక్ ఉన్నది. ఆయన నోట్లో పోసుకో. చెప్పు తినేవే నువ్వు. నా పానం తింటావు. నిన్న గిట్లనే వేసినావు. గోళీలు వేసుకున్నావు. జావ తాగి బుత్త అంతా కథం కాలు చేతులు గుంజుతానే అంత ఎట్నో తిప్పినట్టు అవుతుంది అన్నావు. ఏం ఆసరు ఉంటుంది చెప్పు. ఏం తాగకపోతే రొట్టెలు ఏనా? రొట్టెద్దు. మరి ఏం తింటావు? ఇంతందుకు నువ్వే. ఏమైంది అమ్మా? చీర వెండేసుకున్నావట కదా? ఏ ఊరికే వానేనా బిడ్డ వాన పాడోడు వెళ్తానే లేదా 2 చీరలు ఉంటే పిండేసుకున్నా. మనవరాలు వెండేకపోనా మరి? గామెకేం పిండవుతుంది బిడ్డ. నీ వాళ్ళ అవల మీద మెచ్చపోతి. నువ్వు మెచ్చవనే అంటుంది. నాకు మెచ్చవు. ఇక ఆయన మీ ఆరాలు మరి చూసుకుంటూ పోతాను బిడ్డ. నీతో ఇంకా మాట్లాడతలేదా? ఏం మాట్లాడతలేదు. అప్పుడు లొల్లైనప్పుడే ఇక బాగా లొల్లైంది కదనే. పంచాయతీల దాకా పోయే. ఇక అప్పటి నుంచి మాటలు బంద్ చేసింది. లొల్లికి లొల్లే ఉండాలి, దేని దానికే ఉండాలి. ఇట్లా అయినప్పుడు వచ్చి మందలిస్తే ఏమైంది నాకు? రాకుండానే తీరాదు. అయ్యేదే ఉన్నది. అది చూడకుంటే ఇప్పుడు ఒరిగేదే ఉన్నది. పిల్లగాళ్ళనే మాట్లాడనిత్తలేదే అని అంటే వాళ్ళు భయానికి, వాళ్ళ అమ్మున్నదన్న భయానికి అసలు ఇటు ముఖాన కూడా చూడరు. మన పొలగాళ్ళే ఇంకా అంతో ఇంతో మాట్లాడదామని చూస్తారు కానీ వాళ్ళు అస్సలే మాట్లాడరు. రాఖీ కట్టుతందుకు కూడా వాళ్ళని పంపిస్తలేదు. వాళ్ళ అయ్యా ఎక్కడ కలిసిన బిడ్డ మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడేది. ఎప్పుడు వచ్చిన అత్తమ్మ అనేది. ఆయన మర్యాద మంచిది ఉండే. మీ ఆరాల దగ్గర లేదు, మీకు పిల్లగాని దగ్గర లేదు. కిట్టుగాడు అనే వాడు ఏవట్టే మస్తు లొల్లైంది. లేకపోతే గింత లొల్లవునా? మొత్తం అవ్వలెక్కనే వాడు. కాదు బిడ్డ, నువ్వు గిట్లు ఉన్నప్పుడు మందలు ఇయ్యనుండే. మందలు ఇస్తేనే మంచిగా ఉంటుంది. అందరం కూడి ఉంటాం. కానీ మందలు ఇయ్యనప్పుడు ఒకప్పుడు మళ్ళీ ఆగకాగైతే వస్తుంది వస్తేరా. ఇక అట్లా మనం ఎందుకంటాం కానీ ఎవరిది వాళ్ళకే తీయే, మనకెందుకు. ఇక వీళ్ళు వాళ్ళ కోడలున్నో మన రజని నేను పొలం కాడికి ఇట్లా పోయినప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుకుంటారట. ఏం మాట్లాడుకుంటే ఆ బిడ్డ కాసు ఏం మాట్లాడుకొని నేను ఎందుకంటే మాట్లాడుకోవాలి బిడ్డ. ఎప్పటికి కోపాలు ఉండద్దు. నాకేం కోపంగా ఆమె మీద. సరే కానీ మరి ఏమన్నా తిన్నా తాగినా? ఇగో ఇంత ముందే జావ తెచ్చిచ్చింది కదా రజని. ఆ జావ పాడగానే జావ తాగబుద్ధి ఎత్తలేదమ్మా నాకు. మరి ఎట్లా? అంత నూరంత ఎటో ఉంటుంది. ఇంత అంత అన్న నోటికి రుచి పెట్టేటట్టు తొక్కుమరన్నా. అబ్బో డాక్టర్ కారం తినద్దని చెప్పలేదా? మరి ఎట్లా? ఇంత తోటకూర అంటే ఎండ మిరపకాయలు వేసి కమ్మ ఉంటుంది. సరే బిడ్డ, మంచిగా ఎండ మిరపకాయలు వేసి ఉప్పు చిట్టి చాడితే నీవు ఇంత పోదింటావు. అదే నువ్వైతేనే మంచిగా అంటావు. దాన్ని అండే అని అంటే ఇంత కారపొడి వేసి అంటుంది. దానికి అండరాదే ఏం లేదా? ఇక గిట్లా కాదు బిడ్డ గిట్లా అండు అని అంటే నాకు అండరాదు అత్తమ్మ ఇట్లనే అండొస్తుంది అని అన్నది. నువ్వు వండు కొంచెం తినబుద్ధి అయితే దాంతో ఒక బుక్క తింటా. అక్కడ వండితే తిన్నదేనా, ఇక్కడ నువ్వు వండితే తిన్నది. నాకేం వండుతుందవా? దానికి ఏం తెలుస్తాయి కానీ. సరే వండుతా. ఏమి చిన్నపిల్లగా ఎటువంటి ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు. ఏమో ఎటువంటి తీవాడు. ఎడిపోతానా బాబాయ్? అవునా? ఇక మాది కూడా పోయాలి మా అంత అడ్డం పడ్డదే. ఏం చేయాలి బాబాయ్? అంత అడ్డం పడ్డది. మొన్న మిషన్ అయిన వచ్చి పచ్చి ఉన్నది. అడ్డం పడ్డది. ఎట్లా పోయి అట్లా అని పోయింది. అక్కడ చూడు బాబాయ్ ఎంత పడ్డది. అది అంత పడ్డది. మాయనే అక్కడ కోసుకొచ్చి ఇక్కడ పోసిన రోడ్డు మీద. పో నువ్వు దిగిపో. బర్రెలు ఎట్లా కట్టేసి మేతేసి ఎత్తపో. చెప్పండి రా మరి. చెప్పండి ఎత్తపో. ఆ వాటిని నేర్పు. నేర్పుతున్నాయా? పారున్నదా అన్నే? సరే సరే నేర్పు. ఆడి చెడగొట్టు వానలు వచ్చి వరి మొత్తం అడ్డం పడ్డది.
దీన్ని కొయ్యాలంటే ఎన్ని పైసలు కావాలి, ఇది ఎట్లా పోతాం కావాలి. అటేడు కొట్టి రాదులే మొత్తం వడ్లే ఇప్పుడు మంచిగా ఉన్నదా అన్నయ్య? ఈ గొర్రెలకిన్ని బర్రెలకిన్ని బండ్లకిన్ని అక్కడ చూడు బియ్యం అయితేనే అటు ఇటు బండ్లు పోతా అంటే అన్న పొలంలో పోసుకుంటే అయిపోవు. పొలంలో ఏడా పోతే బురదలో పోతావా? బురదలో పోతే మొత్తం మొలకచ్చి ఎరికేనా? ఇక్కడ రోడ్డు మీద పోతే ఉల్లారుతాయి, జల్లి ఎండుతాయి, జల్ది మార్కెట్కి పోవచ్చు అని నేను అనుకుంటే. ఇక గీడు ఎందుకు పోసినావు కానీ పోతే మంచిగా ఉన్నట్టు నాకు తెలియదు. ఎడ పోయాలి ఏం కథ? ఏమోనయ్యా ఈ చేసిన చేత అంతా నేలపాలి అవుతుంది. ఏం చేతనో ఏం కథ. అది దున్ను దున్ను దందాన్ని కొంచెం ఉండరా తమ్ముడు ఉండరా, వచ్చే ఆదివారం పోదు అంటే వాడాగలే. బుజ్జి చూస్తుందన్నా నేను పోవాలి, బుజ్జి చూస్తుందన్నా అని వాడాటు పోయిండు. ఈ వడ్లు ఇన్నే పోతున్నాయి. చే ఎవ్వరికి ఏం చెప్పేటట్లేదు పో. ఇగో గిట్ల 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 తేలదున్ను, మొత్తం తేలదున్ను, మీద మీద కాదు. తేలడ దున్నుతున్నాయా? దొడ్డులేవ్వా? ఇదే పారిటి కాసేపు అను రెక్కలు నొత్తాడు ఏ కాలమాయ. ఇట్లా గిట్లా గిట్లాను ఇట్లా గిట్లాను లైన్లు లైన్లు తెలుస్తలో ఈ లైన్లు గిట్లా. ఏందయ్యా ఇగో ఎండిన కడికి చాలు గాని ఇక అమ్మవయ్య జరని దండం పెడతానయ్యా. అరే వేసుకపోతేనే అప్పటికచ్చి కుప్ప పోద్దాం. కుప్ప పోసినాక రేపు సంచులు నుంచి పంపుతాను తీరాదు. ఈ వాన ఆడుకుంటుంది అచ్చపాయ అచ్చపాయ అని వాన కోసపుచ్చుకోబట్టే. ఆయనతో రేటు పెట్టరయ్యా మళ్ళా తడితే. నాకు ఎరికేనే ఆయనతో రేటు పెట్టాను. కుప్ప పోద్దాం అప్పటికి వచ్చి. పొలం జాగాలనే ఉన్నది, ఇంకా పొలం గోయించాలి. ఆ షైన్ మిషన్ ఎప్పుడు వస్తుందో ఏం కాతో ఆ పొలం అంతా అడ్డం పడి ఉన్నది. అంత గండానికి వచ్చింది. వద్దురా తమ్మి వద్దురా అంటే వాడు ఆగుంటే ఇవ్వాలనే పాయ. పొలం చూసేస్తానా పొల దగ్గర ఒక శాన్ రోజులే అన్న పొలం చూసేస్తా అని వాడిపోయా. అయ్యో మీ తమ్ముడు మీ మరదలకి పనుల దినమే పోతారు కాదు ఎట్టన్నా. ఇక నువ్వు మంచిగానే ఉన్నావు పోద్దా మరి పొల దగ్గర కూడా పోయి రావాలి. కానీ వచ్చే ఆదివారం పోదాం అంటే వాడినకపోయా. దా ఈ ట్రాక్టర్ ఇండ్లకెళ్ళే, కార్లు ఇండ్లకెళ్ళే, కూటర్లు ఇండ్లకెళ్ళే, అన్ని ఇండ్లకెళ్ళే పోతాయి. గొర్రెల కాంచే కదుడు పిండి పిండి అయినాయి. ఈ కట్టెన్న పెడతా. ఈ కట్టెలు పెడితే అందంగా చూసి దూరం నుంచి పోతారు వాళ్ళు. మంచిగా ఉంటాయి. ఇంకా రెండు తెస్తారా? ఏందే ఈ కట్టెలు ఎందుకు పెడతానే? ఏముండని అయ్యా కట్టెలు పెడితే కట్టెలు చూసి అటేడు పోతారయ్యా. మొత్తం దొక్కుతారు. ఇక్కడ దాకా వచ్చిన బియ్యం అయితేనే అయ్యా వడ్లు. నీ వడ్లకి ఏం కావద్దని కట్టెడ్డం పెట్టినావు మంచిగానే ఉన్నది. నీ వడ్ల వరకు నీకు మంచిగానే ఉన్నది. మా అంటే ఖరాబ్ అయితే ఓ బత్తో రెండు బత్తాలో పోతే వచ్చే బండో పోయే బండో ఆ కట్టికి దాకా అడ్డం పడ్డాడు అనుకో కాలే ఎరుగునో రెక్కే ఎరుగునో పిడాత పానమే పోను. చచ్చిపోయిన వాళ్ళు కనిపిస్తానే. మన శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన కొడుకు కనిపిస్తానే. అసలు బాధ ఏ కుటుంబానికి రావద్దే. అందరూ మంచిగా ఉండాలి. మన వడ్లు ఖరాబ్ అయితే ఓ బత్త పోతే పోయింది. నిజమేనయ్యా నాకు అంత ఆలోచన రాలే. అయ్యో వడ్లు ఖరాబ్ అయితేనే అనుకున్నా గానీ నా కొడుకు లెక్కల ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యేది ఉంటే కుటుంబాలు ఆగమవుతారయ్యా. నిజమే కానీ అందరు మంచిగా ఉండాలయ్యా. అసలు ఈ రోడ్డు మీద పోసుడే తప్పే. ఎవ్వరు ఎందుకు ఏమంటలేరంటే అయ్యో పాపం రైతు ఆలుగాలం కట్టం చేసి ఆగం అవుతాడు. ఆ బురదలు పోతే మొలకత్తాయి, రైతు నష్టపోతాడని రోడ్డు మీద పోసుకున్నా ఎవ్వరు ఏమంటలేరే. అసొంటప్పుడు గంతట్నే ఉండాలనే. కట్టెలు అడ్డం పెట్టుడు, బండలు అడ్డం పెట్టుడు, పొరకలు అడ్డం వేసేసరికి ఆ బండ్లకు తట్టుకొని వాళ్ళు అడ్డం పడితే వాళ్ళ పానం పోతే మనం గట్టిస్తామని. పానం ఖరీదు ఎంతే మనకి ఏమవుతుంది? పోతే బత్తడు వాడు పోతే బయటి నువ్వేది అడ్డం వేయకు. నిజమేనయ్యా వద్దుపా అడ్డం వేయద్దు. సరేనా అరే ఇంకేం చదువుతాను ఎప్పటి కుప్పపోసుడనే దాయిట్రా. అత్తాన ఏం మొత్తుకుంటున్నావయ్యా? నీటి నుంచి రానే పడితే ఇంకా మంచినీళ్ళు ఏం చేస్తాను ఆడ? ఆ వడ్లన్నీ అడిగిడికి కింద పోలే. అప్పుడు గొర్రెలు పోతే అవన్నీ ఎత్తాలో పూసేస్తానయ్యా. ఎట్లా కావాలి పొలం ఎట్లా చేతికి రావాలి? ఇది ఎట్లా చేత గోయించుదామా ఏం చేయిస్తామా ఏం తోస్తలేదు నాకు. ఇంకేం దోత్తలేదు. ఎట్లా చేద్దామే అంటానవా? మంచిగా మనం ఎప్పటికి పెట్టుకునే సీడు పెట్టుకుంటే బంగారం వలుగుండు.
చెప్తుంటే అనే నా మాట అస్సలు వినవు. ఆయన ఎవరో వచ్చే మంచిగా వస్తుంది, ఏ పంట బాగా వస్తుంది, మంచిగా రేటు ఉంటుంది, 2-3 వేలు వస్తాయి గింటకని అనగానే ఉబ్బుతివి పెడితివి. నడువుల వంటి పెరిగింది మొత్తం అడ్డం పడే. ఏ ఒక ఎందుకు కాయలేదు, అది కూడా కాసిందే. వానలు కొట్టి అడ్డం పడ్డందుకు దాన్ని ఏం చేయమంటాను నువ్వు గమ్మతి మాట్లాడుతూ. మంచిగా బంగారం సామాసర పెట్టుకుంటే ఒక గింజ కింద పడకు, మా రాజుగా వడ్లచ్చు. చెప్పు తినే అయినవు, నా మాట ఎప్పుడు వినవయ్యా, ఎన్నడినావు కనుక నువ్వు అడ్డం పడుతున్నావు ఇట్లా అంటున్నావు. మంచిగా పడినట్టంటే సీడ్ మంచిదయ్యో, మంచి సీడ్ పెట్టినావు అనపోదువా? ఏం చేద్దా, వాన వచ్చింది అంత పోయింది. ఎవరు వెనకటి శాస్త్రం చెప్పినట్టు మిన్ను గురవాలి మన్ను పండాలి అన్నట్టు ఇంత ఎక్కువ వాన వచ్చింది అంత దంచకపోయింది. దానికి నేనేం చేస్తా? ఇది పెడితే బాగత్తదు, ఆ సీడు పెడితే బాగత్తదు అని అస్సలు ఆశ పడద్దయ్యా. అతి కాపచ్చన కొంపకి సెట్ అవుతుంది, నీకు అస్సలకే అర్థం కాదు. అరే కొంపకి సెట్ అంటే నేను ఇప్పుడు ఏం చేసిండే? ₹1 రావాలని చూస్తాడు రైతు అంటే వాళ్ళు. ఏం చేస్తారు, రూపాయి ఆశకు పడతారు. అది పెడితే ₹1 వస్తుంది, ఇది పెడితే ₹1 వస్తుంది. ఎక్కువ కలిసి చేస్తే మన అప్పులు తీరితే సప్పులు తీరితే అందరం మంచుకుంటామనే ఆలోచన. అయినా ఈసారి పత్తి పంట పోయే, పొలం చేతికి రాకపోయే, పైసలే లేవు, అప్పులు సప్పులు అన్నీ అట్లే ఉన్నాయంటే తమ్ముడు మొన్న పిలిచి అన్న చిన్న బుజ్జి పెళ్లి చేద్దామే, ఏమన్నా సంబంధాలు చూద్దామే అని వాడు అంటాడు. అసలు పెళ్లి ఎందుకు పెట్టుకుందాం అంటే వాడు నాకు ఏం అర్థం అవుతలేదు. ఏందయ్యా నువ్వు ఓటి మాట్లాడతావు? ఆడపిల్ల ఉన్నప్పుడు పెళ్లి చేయొద్దా? పెద్దదే అట్లా లేచిపోయే, మళ్ళీ చిన్నదేమన్నా చేస్తుందని ఎవరి భయం వాళ్ళకు ఉండదా అని. అదే తెలివి తక్కువ చేసింది. చిన్నది అట్లా కాదు, చిన్న తెలివికల్లా తిరిగానా ఏమో దాని పెళ్లికి ఏమి విగ్రహం వచ్చినట్టు వాడు పెళ్లి చేద్దాం అంటాడు. అరే చేసినా చేయకుండా ఎవరి భయం వాళ్ళకు ఉంటదయ్యా. ఆడపిల్ల పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరుతుంది, ఒక ఇంటికి ఇస్తే. అరే అంతేనే నిజంగానే. ఈ అప్పో చెప్పో చేసి ఈసారి ఆ పొలం దాటిద్దామే. ఇక ఓ చేతి చేసి కానీ మంచి సంబంధం వస్తేనే చెయ్యాలన్నయ్యా. నాకు ఆలోచన ఉన్నది కానీ చెప్తే వాడేమంటారు వాళ్ళు ఏమంటారు తర్వాత చూద్దాం. చెప్తా తీసి నేను సమయం వచ్చినప్పుడు చెప్తా. తర్వాత చెప్తానంటే ఏందయ్యా, నాతో చెప్పేదానికో వెనక ముందు ఆడతాను, చెప్పరా అదేంటి? అరే ఏం లేదే, ఒక ఆడ సంబంధం ఉన్నది, పిల్లగాడైతే మంచిగా ముద్దుకున్నాడు, కానీ వాళ్ళు ఎవరం సరిగా లేదే. మనకు ఆశ్చర్యమే సాలకుంటున్నాం. ఓటి అయింది అనుకో, ఇక మా బావ చూసిన సంబంధం గిట్లయింది గట్లయింది అని కావ్యాన్లు ఇక అంత లోళ్ళు మళ్ళీ మనకు మంచిగా ఉండదు. ఆ సంబంధం వద్దేమద్దు. వాళ్ళు అవ్వకుండా వాళ్ళ అయ్యకు నచ్చిన సంబంధం కావాలి. మనకు నచ్చంగానే కాదు, వాళ్ళ అవ్వయ్యకు నచ్చాలి, పిల్లకు నచ్చాలి. ఓ నిజమేనాయ్యో, నీ బాంచని మీ మరదలైతే ఓ ఎగురుతుంది ఇట్లా. ఏదేమైనా కానీ నా చిన్న బిడ్డని అయితే మంచి సంబంధం చూసియాలనే. 7 తరాలు 7 తరాలు చూసియాలంట చూడు, అట్లా చూసిస్తా. మంచి అయినింటికి ఇస్తా నా బిడ్డను. అబ్బో ఇప్పుడు పుట్టు పూర్ణం అంతా తెలిసిన నీ చెల్లె కొడుకు ఇతని ఇంత పొడుగు చేసిండు. నువ్వు ఓటి మాట్లాడుతావు. ఎప్పటికి ఒక తీరే ఉండరే మనుషులు. ఎగురిది కూడా అయితేనే ఉంటుంది, కోపాలు తాపాలు ఉంటూనే ఉంటుంది. సదురుకపోవాలనే. ఇట్లా చేసినట్టు ఏం చేయాలనే? నా చెల్లె కొడుకు కాదా, నా చెల్లె కాదా, నా మేనల్లుడు కాదా? గట్లానే ఇత్తివి. ఇప్పుడు నా బిడ్డకి ఇంత గోసా. అన్నీ ఇవే. ఊకే నీకు ఆలోచనలు తప్ప ఏముండయి. ఏమోనయ్యా, నా బిడ్డను వాడ తోలత్తి మనం తోలొచ్చిన గుత్త ఇంత ఫోన్ లేదా ఏం లేదా, ఫోన్ గిట్లా చేసిందా అన్నయ్య? మొన్న ఫోన్ చేసిన, నేను కూడా చేసిన. మంచిగున్నారా బిడ్డ అంటే మంచిగానే ఉన్నాం బాప అని చెప్పింది. మంచిగానే ఉంటారు వాళ్ళు. ఏమ్మో ఆమె మంచిగున్నప్పుడే ఓ పని చేసినా ఓ పని చేయలేదు అని ఆమె ఎక్కిరిచ్చేది తిట్టేది. మరి ఇప్పుడు మంచిగా లేదా దొరసాను? ఎంత గోస పుచ్చుకుంటుందో నా బిడ్డకి, ఎంత గోస అవుతుందో. ఏ ఊక పిచ్చిదానా గట్లేందుకు అంటానవే? అడ మా అవ్వ లేదా అనే? మా అవ్వ చూసుకోదా? ఇదో అదో పని ఆసరే కాదా అనే మా అవ్వ? అబ్బో మీ అవ్వ ఎవరితో అన్నా ముచ్చట పెట్టుకుంటుంటది, ఇంకా మీ అవ్వ ఇంటికాన్నే ఉంటుందా అన్నయ్య? అరే ఏందమ్మా అవ్వని గట్లా తీసేస్తారు మీరు? ఊకే ముచ్చటకి పోద్దాని? అది ఆపతికే పాయ ముచ్చటకి పోయిందని అంటారే వాళ్ళకి. ఉన్న ముచ్చట అంటన్నయ్యా, నేనేమన్నా లేని ముచ్చట అంటన్నా? మీ అవ్వ ముచ్చట పోతుందా పోదా? మన ఇంటికాడ ఉన్నా గంతే, మీ చెల్లి ఇంటికాడ ఉన్నా గంతే. అరే ఇక మా అవ్వని అనుకులే, మీరు ఏమనుకుంటే అది ఏడ కూర్చోపోతే అయితే అన్నీ కూర్చుంటది. మీరు మా అవ్వ జోలికి పోనే పోవద్దు చెప్తానా. ఏమోనయ్యా, నా పానం అంతా నా బిడ్డకే తనలాడుతుంది, అటే కొట్టుకుంటుంది అయ్యా నా జీవంతా. అరే అయిందాని ఓదుతి, ఆ వడ్డుకుపో చేసినాక ఓదుతి. అనంతగాడు కూడా అడుగుతాడు, బాబు నేను అక్క దగ్గరికి పోతానే, అత్తమ్మని చూసి ఎత్తనే అంటాడు. ఊకే కలవరిస్తాడు అక్క అక్క అని. వాడు కొడుకు ఇంట్లో కట్టేసినట్టు అవుతుందో ఏమోనే వాడు అడుగుతా అంటే నాకే బాధ అనిపిస్తుంది. కొడుకును అటో ఇటో తిప్పాలనే. మందిలో తిరుగుతూనే వానికి ఆటో ఇటో పోతే తెలుస్తుంది, ఏడికి పోతే ఎట్లుండాలి ఏం కథ అనేది వానికి కూడా తెలుస్తుంది. నిజమేనయ్యా, పోయేస్తా, నా జీవాటే తనలాడుతాను ఇంకా నా బిడ్డ కోసమే. అయినా పోదు కానిపా. అక్కడ చూసినా ఇంతసేపు ఎండ బాగా కొట్టింది, మళ్ళీ మబ్బు ముంచుకొస్తుంది. కుప్ప పోద్దాం పజల్లి, కుప్ప పోసి పోదురు పని. కోళ్ళని ఎంత కొట్టినా ఇటే వస్తాను. నడు ఎలా పొద్దుగాల పోదురు అల్లి. కూర్చున్నాడు అనంతో. తిన్నావారా? తిన్న బాబు. ఏం కూర? ఏం కూర అండి? పొద్దున వేసుకున్నా అమ్మా.
పిన్నున్న బాబాయ్ రాలేదారా ఇంకా? రాలేదు బాబు. పొద్దుననంగా వీళ్ళు మరి ఇంకేం చేస్తారు? అయ్యో దగ్గర ఉండమంటే ఉంటారు కావచ్చు తీయరాదు. అది తప్ప మీరు ఊరికి పోయినాక వాళ్ళు వచ్చినాక మరి నాకు వాళ్ళు రాకుంటే నాకు భూ ఎట్లనే? అయ్యో ఇంత అడ్డిపోతే తీయరాదు. అదే వాళ్ళేమో రాలేరు. నాకు మీ ఇంట్లో ఒక్కొనికి బోర్ వచ్చింది. నువ్వు ఫోన్ కూడా ఇవ్వలేవు. టీవీ చూద్దామన్న కరెంటు కూడా లేదు ఇంట్లో. అయ్యో కొడుకా, నువ్వు ఫోన్ తెచ్చుకొని ఏం చేసినావా? అట్టుకునే ఉండే కొడుకు ఇచ్చిపోయినా అయిపోవు. నా కొడుకు కొద్దిలో రేవులో పడతాడు. ఈ పాత ఫోన్ ఎందుకు బిడ్డ? అట్లా అమ్మినాక నీకు కొత్త ఫోన్ కొనిస్తారా? కొనిస్తావా బాబు? కొనిస్తా. అయ్యా అక్కని కలవరెత్తి కదరా. అమ్మ పోతుంది, అమ్మతోటి అక్కోళ్ళ ఇంటికి. సరే. అత్తమ్మని చూసినట్టుంటది, అక్కతోటి మాట్లాడినట్టుంటది. ఇప్పుడు పోదామా అమ్మ? పోదాం బిడ్డ, పోయి చూసేద్దాం. అట్నే అవ్వని తీసుకొని వస్తా. అక్కను చూసినట్టుంటది, అత్తమ్మని చూసినట్టుంటది. అవన్నీ తీసుకొని వస్తా. సరే. పోయినాక పోగానే బావకు నమస్తే బావా, నమస్తే మామయ్య, అత్తమ్మ నీ ఆరోగ్యం మంచిగా ఉన్నదని మంచిగా మాట్లాడు బిడ్డ. అయ్యా సరే బాబు. బావకు కూడా అక్కను బాధ పెట్టకమని చెప్తా. సరే బిడ్డ, నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నా మనసు మస్తు సంబరం అవుతుందిరా. ఇట్లా మాట్లాడి నా కొడుకు 10 మందితో తిరగాలని నాకు ఉండదారా. నీ కొత్త ఫోన్ కొనిస్తా బిడ్డ వాటిని అమ్మినాక. నీకోసమే కాదురా నేను చేసేది, మాకున్నది ఎవరు నువ్వు ఒక్కనివేనే. ఏది చేసినా నీకోసమే బిడ్డ. నువ్వు మంచిగుంటే అదే 10,000 రా మాకు. చూసినావా వానికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో? మనతోటి అంటలేడు కానీ కొడుకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. తయారుగా పో బిడ్డ, మొహం కడుకోపో. నా ఒక్క కొడుకు ఎవరో పడితే నాకు నంది పోతుంది. మంత పెట్టలేదా? నాకేం లేదా? ఓ బిడ్డ లేవరా? అదే బుజ్జి నీ కూర నేను ఒక బుక్క తిందువు లేరాదు? మందులు మింగితే అట్నే పంటవా? తింటా నిద్ర వస్తుంది బాగా, ఊకే లేపుతాను. ఏ రోగాలు చల్లకుండా ఏం రోగాలు ఎన్నడూ మంచిగా పోయి తిను. నోటికి రుచి పెడతారు పచ్చగూర అన్నీ లేవే? తింటాగు. అయ్యో లేలే, ఊరికే పండద్దు బిడ్డ. ఇప్పుడు అన్ని రోగం తిండినా తిండి చల్లంగా. అగో అయ్యా ఇప్పుడే వస్తావా? లే బుజ్జి, ఈ పొలగా నడిపించి తీసుకొస్తా. ఏం చేయాలి? ఆటో ఆయన ఒక్కనే దించిండు, ఆటోలో మంది ఉన్నారు. ఆటో బాగున్నాడు దండపల్లి మొక్కన. రైట్ అట్ రమ్మంటే అత్తలేడు, 100 రూపాయలు ఇస్తారన్న కూడా అత్తలేడు. అయ్యో అక్కడ దించిండు. మంచిగా మంచిగా ఉన్నాను. నువ్వు మంచిగా ఉన్నావా? అన్న మంచిగా ఉంటాను. ఇప్పుడు మంచిగా ఉంటాయి. మందులు వాడుతున్నావా? వాడుతున్నా. నేను మొన్ననే వద్దాం అనుకున్నా, అమ్మకి ఇట్లా తీసుకురాలేదు. మంచిదా? ఎట్లుంటుంది? పానం మంచిగా ఉంటుంది? కొంచెం మంచిగానే ఉన్నది కదా. ఇప్పుడు మందులు వేసుకుంటానా? వేసుకుంటానా? ఆ మందులు వేసుకుంటానే ఊకే నిద్ర వస్తుంది. ఇక వండుకుంటున్నా. గదే చదువుతుంది మా అవ్వ. ఊకే వండుకుంటున్నా ఏంది బుజ్జి కూర్చోయి అని. తినాలి గడుకో, ఇంత తింటే జర ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఏం తినబుద్ధి లేదు, నోరు మంచిగా ఉంటలేదు అంతా. ఊకే రాగి జావ అంటారు, రొట్టె అంటారు, అదొకటి ఇదొకటి ఊకే తినబెడతానే ఉన్నారు. బుజ్జాడు ఏం కనబడతలేదు మరి. స్వాగతును అది ఇద్దరు కలిసి సామాన్ తీసుకొస్తామని వేరు అది ఇంత ముందే. అవునా? ఓ వీడు బొమ్మన్నాడు కాంచి ఒక్కటే లొల్లి. నేను అత్తమ్మని చూస్తా తీసుకోపో లొల్లి పెడితే తీసుకొని వచ్చిండ్రా. చిన్న ఉన్నప్పుడు ఎత్తుకొని వచ్చినావు అది నేను ఇక్కడికి. గిన్ని నీళ్ళకు భగవంతుని దయ వల్ల మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు వీడు నడుచుకుంటా. కొడుకు నడుస్తాడా నడవడా అనుకున్నాను. శ్రీకాంత్ గారు కూడా ఇప్పుడు నాకు ఇట్లా అయినందుకు ఎంత తహతహలాడునో. మొన్న హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా వాడు శ్రీకాంత్ గారు గుర్తుకొచ్చిండు వదినే. వాడు ఉంటే అత్తమ్మ బాధపడకు అని నాకు మస్తు ధైర్యం చెప్పేటోడు. బావా టెన్షన్ పడకు, గిట్ల చేద్దాం గట్ల చేద్దాం, ఎందుకు టెన్షన్ పడతాను అనుకుంటా కోపడేటోడు. వాడు ఉంటే అత్తమ్మ నీ చుట్టూ తిరుగు మా బావ అని ఆయన ఎప్పుడే తిరుగు. నా కొడుకు నా శ్రీకాంత్ నా కొడుకు నాకేమే మిగిలిచ్చిండు, నాకేం మిగిలిచ్చిండు నా కొడుక. ఊకోవదినే ఏం చేద్దాం చెప్పు, వాడు గాడికే రాసుకొచ్చుకున్నాడు. ఊకోడు ఊకోవదిని.
రేపు నాన్నకును చిన్నోనికి బియ్యం ఇద్దాం పెద్దోని శ్రీకాంత్కు. అందుకే అవ్వని తీసుకుపోదామని విని చూపిద్దామని తీసుకొని వచ్చిండ్రా. సరే కానీ బుజ్జి గోళీలు వేసుకొని వచ్చారు ఒక్క బుక్క తిందిరిపారు బాధ నిద్ర మీద తిందిరిపారు. తిందు వాడు అన్న ఇట్లా ఏం చెప్తారు అని వరి కోసినాం రా. వరి కోసినాం మేము, అన్న నేను చిన్న వదిన అక్కడ పొలం కాడ ఉన్నాం. మీ చిన్న తమ్ముడు అక్కడ ఉన్నాడు. ఆ రొడ్డం కాడ పరదాలు వేసిండు. ఆ రొడ్డం కాడ ఎత్తే వాన కాదు సిగబడంగా వాన కొట్టింది. మస్తు వడ్లు తడిచి ఆగమాగమని ఏటి అటే కొట్టుకోపోతాను. అంతేనక పోతుంది దానికి ఇంత నిద్రపోతలేడు అన్న. అన్నే ఉంటాడు వడ్ల కాన్నే. అయ్యో ఆయన ఈనడా అన్ని ఈడ పోయి అంటే ఆడ కూసుకుని పోసినందుకు ఏటి అట ఇట్లా 4 బాటలు పోయి కారిపోతాను. ఇద్దలైనట్టు అయినాయి వడ్లు. ఏందో వాన చల్లకుండా గిట్ల వాన కొడుతుంది ఇప్పుడు. ఏమోరా దేవుడా, ఏం వానకాలం వానలుగా కొట్టబట్టే ఒక్క పంట కూడా చేతికి వచ్చేది లేదా. మొన్న పత్తేరు కూడా పత్తి పత్తాలు కూడా తడిచినాయి ఆగం. ఏం చేద్దామని యువతలు వేసినా ఒక వాన కాదు. 7 పంటే రా చేతికి వచ్చేటట్లేదురా. మా అన్న ఎంత బాధపడతాడు. ఆయన ఒకటే బాధపడతాడు. ఏం చేయాలి? ఏందో గాశారం చల్లకుండా గిట్ల అవుతుంది. ఏంది వదిన అంతా మనకే. ఊరా మరి అదే మర్చిపోలేదు అసలు. దేవుడు ఎందుకో ఇట్లా చేస్తాను. ఒకటి కాకుంటే ఒకటి పంట అన్నం మంచిగా వస్తుంది కావచ్చు అనుకుంటే ఆ పంట ఇప్పుడు నీళ్ళ పాలవుతుంది. ఏం చెప్తాం తీ మరి. ఇక ఏ భుజాలు ఇంకా అత్తలేరు కదా. అత్తరు కావచ్చు వాళ్ళు కానీ తిందాం పా వదినే. నువ్వు తిందుకు నీకే తక్కువ మందులు వేసుకున్నాయి. నువ్వు కూడా మందులు వేసుకున్నాయి. తమ్ముడు నువ్వు తింటురాను. ఎప్పుడు వచ్చిన మధ్యాహ్నం వచ్చినాం అక్క. పానం ఎట్లుంది ఇప్పుడు? మంచిగా ఉన్నది. మంచిగా బాగా మంచిదే బాగా. ఎప్పుడు వచ్చినావు? మధ్యాహ్నం వచ్చినాం మేము. ఎట్లా వచ్చిళ్ళు? ఇప్పుడు అంత ఓకేనా? ఓకే అక్క. అమ్మ నేను వచ్చినాము, ఆటోకి వచ్చినాం. మీకోసం ఎదురు చూస్తాను. మాట్లాడినావా? అత్తమ్మతో మాట్లాడినావా? మాట్లాడినా బావా. ఎన్ని రోజులు అవుతుందిరా నువ్వు ఇట్లా వచ్చిన దగ్గర మాట్లాడక. నా ఆపత్తికి సంపత్తికి నా తమ్ముడు వస్తాడంటే నాకు అదో ధైర్యం. నువ్వు ఏడవక అక్క. ఇక నాకు మంచిగా అయింది కదా, నేను వస్తా ఇప్పటికి నీ దగ్గరికి. నువ్వు బాధపడక అక్క. బావా ఇన్ని రోజులు అక్క మస్తు బాధపడ్డది. చూడవశం కాలేదు బావా. నీ కాలు మొక్తా బావా బాంచను. మా అక్కకు బాధ పెట్టకు బావా జర ప్లీజ్. అరే గంత పెద్ద పెద్ద మాట్లాడుతాను. మంచిగానే ఉంటాను. ఏదో చిన్న గొడవ వచ్చింది, అది అయిపోయింది. మంచిగానే ఉంటాను అంతేరా. నువ్వు రంది పెట్టుకోకు, మా గురించి రంది పెట్టుకోకురా. నీకు ఇదివరకు ఆరోగ్యం మంచుకుంటలేదు సరేనా? కొంచెం నువ్వు సెట్ అయ్యే వరకు నువ్వు మంచిగా ఉంటే మాకు అదే ధైర్యం. ఓకే బావా. నువ్వేం రంది పడకరా. ఎట్లున్నా బావ నన్ను మంచిగా చూసుకుంటాడు. నువ్వైతే అమ్మ నన్ను మంచిగా చూసుకో సరేనా? సరే అక్క. తిన్నవా ఏమన్నా లేదా? తిన్నాం. సరే ఏమన్నా తాగుతావారా? ఆపే ఫీజా ఇట్లా? లేదు బావా, కూల్ డ్రింక్ గోళీలు వేసుకోవాలి. సరే మనకి ఏమన్నా చెప్పు. నువ్వు బావతో మాట్లాడి. సరే అక్క. అది ఫోన్ కట్ చేస్తాడు. చే బా ఈ రమాకాంత్ గాంతో ఎప్పుడు ఇదే కోస. యాళ్ళకు మోసం చేస్తాడు. ఆ వాటిలో పోయి ఆయన మిల్లులో పడుతున్నారు రంది పడుతుందని చూస్తే పొద్దుటి నుంచి చూస్తాను ఇంతవరకు రాకపోయా. ఆ వాళ్ళు వచ్చి నన్ను గొప్పడబట్టే. సిసి ఈ ట్రాక్టర్ల మీద ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్ వచ్చిందంటే. అత్తన పా అంటాడు, ఏదన్నా మిషన్ కింద పెడతామంటారు, లేకుంటే లోకల్ ట్రిప్ పోయిన అంటారు, లేకుంటే లోడ్ అన్లోడ్ కాలేదంటారు. ఇదే కోసం వీళ్ళతో ఇప్పుడైతే చే ఎవరైనా నమ్మాలనో ఎవరైనా నమ్మద్దో ఏం తెలుస్తలేదు. నా వడ్లు తడిచేటట్టునే మబ్బత్తాంది. ఇక ఫోన్ ఎత్తి కాలబడతలేడు. అయ్యా నమస్తే బిడ్డ. దా దిగుడు
అయ్యో ఎట్లా కాళ్ళు వచ్చినాయో మా చిన్నాళ్ళు ఇంకో కూర్చోబెట్టే అంత మంచి కూర్చోబెట్టు నేను కూడా తెచ్చు ఏమైందిరా అక్క ఏమన్నది మాట్లాడింది అక్క మంచిగా మాట్లాడినా అక్కతో మాట్లాడు బాగా ఏమంటాడు బాగా కూడా మంచిగా మాట్లాడాడు మాట్లాడతాను మంచిగా మంచిగా మాట్లాడతాను వాడు ఒక్కడు మందల కలిస్తే నాకు నిమ్మలమే వడ్లు పోయినాయి అనే వడ్లేడమని రమాకాంత్ ట్రాక్టర్ తెస్తానని ఇంతవరకు రాలేదు ఆడ బత్తాలు నింపున్నాయి మా బత్తాంది రావే అంటే అత్తాను అర్ధ గంట అంటే నేను ఎప్పుడు ఫోన్ చేసిన ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా గంట ఆగు అత్త లేకుంటే ఫోన్ కట్ చేస్తాను నీ గైనే దొరుకుతాడు ఎవ్వరు దొరకడు అని పొలం దున్నింది రమాకాంత్ మళ్ళీ వడ్ల అయినా వేసుకోపోకుండా ఎవరు వేసుకోపోతారు ఎవరైతే ఎవరికైతే పైసలు ఇస్తే వచ్చడానికి నీకు కూడా తెలుస్తుందో తెలియదు చిన్నమ్మ బాయ్ కడిపోయింది బిడ్డ నిన్న వైష్ణవి దగ్గర వేలు వాళ్ళు తీసుకొచ్చి విజయవాడ కూడా వచ్చింది ఇంట్లో లేదు బాయికానే ఉన్నది బిడ్డ ఏ ఇంటికాడ నేను చేయాలి పెద్దవాపు నేను కూడా బాయ్ కడికి వచ్చాను రా బిడ్డ అన్న నేను కూడా ఇప్పుడే వచ్చిన బాయ్ కాంచి ట్రాక్టర్ కోసం అని వచ్చిన ఊళ్ళో ట్రాక్టర్ ఇంటికాడ లేదు ఆయన ఇంటికి పోతే ఆయన తీసుకురన్నా పోదాం అంటే ఆయన దొరుకుతలేడు ఇబ్బంది ఉంటుంది వడ్లు పోయేదాకా గండం అంటే గండం ఉంటుంది బిడ్డ మొన్న వచ్చిన కాంచి ఇటే ఉన్నావు నాయన ఇటే ఉంటాను మామ ఆఫీసులో అడిగిన ఒక నెల రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అని చెప్పిన మంచి పని ఎందుకంటే అమ్మకి ఆరోగ్యం మంచిగా ఉండలేదు కదా బాబు కూడా పొలం కాడ బాగా ఇబ్బంది అవుతుంది చేయడానికి ఇక అన్న అంటే ఆయన పొలం కాడికి పోడు చేయడు ఆయన పని ఆయనదే ఇక అందుకనే నేనే ఆఫీసులో చెప్పి నెల రోజులు ఇటే ఉంటా అని చెప్పిన మంచి పని చేసిన మంచి ఆలోచన చేసిన జాగ్రత్త అమ్మ బాబు జర మంచిగా చూసుకోవాలి బిడ్డ సరే మా ఇయ్యాలన్న పానాలు రేపు ఉంటలేవు మంచి శాతం అయినప్పుడు పని చేసి బిడ్డ ఇప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకునే వయసు అయినా మీ బాబు భూమి అంత కౌలికి ఏం పని చేస్తాండే అవసరం నీకు నౌకరేనే మీ అన్నకు నౌకరేనే నేను అదే చెప్పిన ఎందుకు చెప్తాను కౌలుకిత్త అయిపోతుంది కదా అంటే కౌలుకిత్త మనకేం మిగులుతుంది అని కూడా ఇదేదో చెప్తాను మీ బాప అన్నది కూడా నిజమే ఇక కౌలుకిత్త ఏమవుతుంది మనం చేసుకుంటే లాభం అని అంటాడు మరి మీరు నౌకరు చేసే పైసలు రావా బిడ్డ వ్యవసాయం చేయరాదులో ట్రాక్టర్ కొనుక్కొని మంచిగుంటుందయ్యా ఓ ఏడు పోయినా కానీ ఓ ఏడు లేస్తాం అబ్బో ఇగో మామ చేసిండు వ్యవసాయం ఎవరో కొత్త ఇత్తనం పెట్టమంటే పెట్టిండు ఇంత ఎత్తు పెరిగింది అంత అడ్డం పడ్డదయ్యా అవుతుంది ఓసారి లాస్ వస్తుంది ఓసారి లాభం వస్తుంది అంతే లాభం వచ్చినప్పుడు సంబరపడద్దు లాస్ వచ్చినప్పుడు బాధపడద్దు ఊరేవారు ఎత్తుకోవాలి కానీ మనం ఎక్కడ ఉంటాం బిడ్డ ఎప్పుడు భూతల్లి మనలో ముంచేది అది కూడా కరెక్టే మరి ఎట్లనే కాదు బిడ్డ ఇప్పుడు వెనకటి కాలమా వెనకటి పంటలా వెనకట మంచిగా భూములలో పాట ఉంటే మంచి పంటలు పండినాయి ఇప్పుడు ఏం పండుతానే బిడ్డ పెట్టుబడులు అత్తలేవు అప్పుడేక నౌకరే చేసుకోవాలి బిడ్డ మామ గట్టినే మాట్లాడతాడు కట్టపడేది తెలుస్తుందా మామకి ఏం తెలుస్తుంది నౌకరైతే నౌకరే చేయి కానీ భూమి అయితే వాళ్ళకన్నా కౌలుకి బిడ్డ ఇప్పుడు అమ్మ వచ్చా వ్యవసాయం చేయదు ఇక ఆరోగ్యం మంచిగా లేదు బాపుకు శాతం అయితే లేదు ఆయన బాయికాడికి అని పోయి ఏమన్నా తొండు మెండుగా పడ్డాడు అనుకో ఇక వీళ్ళు సేవ చేయలేక మీకు తిప్పలు అయితే తిరిగానా మళ్ళీ ఈ సంవత్సరం చూసి వచ్చే సంవత్సరం వాళ్ళకి అన్ని ఇవ్వాలి ఇక బాబు గట్టిగానే చెప్తే వచ్చే సంవత్సరం వాళ్ళకి అన్ని ఇవ్వాలి అయ్యా అంత జరిగారు ఒక ముచ్చట అడుగుతా ఏమైనా ఇంకా పెళ్లి చేసుకోవా ఇక ఇప్పుడేనా అమ్మా అని ఏందా ఇంకా 25 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడేనా అంటున్నావు ఏంది ఇంకో 2 సంవత్సరాల తర్వాత చేసుకుంటా ఏ ఒక్కలే ఈ కాలపుల్లోకి ఫ్యాషన్ అయిపోయింది ఇంకా 2 ఏళ్ళకి చేసుకుంటా ఇంకా 2 ఏళ్ళకి చేసుకుంటా 30 ఏళ్ళకి చేసుకుంటా అసలు పిల్లలే దొరుకుతలేరయ్యా దేవుడు అని అడితే ఇంకా 2 ఏళ్ళు లాగమంటారు ఎందుకు బిడ్డ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని ఆయన కరెక్ట్ గానీ ఇక సెటిల్ కాదమ్మా ఇంకా సెటిలే ఉండదే నువ్వు ఇంత నౌకరీ చేస్తాను 4 రూపాయలు సంపాదించిన పడితే ఏదైనా సంబంధం చూస్తే మంచి సంబంధం అవుతుంది పెళ్లి చేసుకొని ఆయిపాయగా ఉండక ఎందుకే 30 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 35 ఏళ్ళకి పిల్లలు కానీ ఇక నువ్వు మంచాల పడ్డప్పుడు నీ కొడుకు బడికి పోతా అంటాడు అది మంచిగా ఉంటుందా ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి మళ్ళీ ప్లస్ వెనకటోళ్ళు ఏమైనా జరిగినా వయసు నాడు సంపాదించిన ధనవాన్ని ఉండాలి వయసు నాడు సంపాదించిన పిల్లలని ఉండాలి అనేది అంటే దాని అర్థం ఏంది మనం వయసులో ఉన్నప్పుడు మన పిల్లలు కూడా మన తోడోళ్ళు అయితే ఇప్పుడు మీరు ఉన్నారు బిడ్డ మీ అన్నో నౌకరు నువ్వో నౌకరు చేస్తాను మా బావకు శాతం అవుతాను అట్లా చూసుకోవచ్చు ఇక అమ్మ వాళ్ళ ఇష్టం అమ్మ వాళ్ళ ఇష్టం చల్లకుండా నీ ఇష్టం అయితే మా చెల్లెకి ఇష్టమే మా చెల్లె పోయిన నుంచే చేద్దామన్న సంబంధం ఉంటే చూడు అని అంటుంది ఏమవుతుంది మా ఇక తర్వాత ఆలోచించడం సరే బిడ్డ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో ఈ ఏడు పెళ్లి పెట్టుకున్నావు ఎట్లయినా మంచిదే ఇక అమ్మ ఆగినా నువ్వు ఆగినా నేను అయితే ఆగనియా చెప్తాను నేను కరెక్ట్ అత్తమ్మ అన్నట్టు ఇక నీ పెళ్లి కూడా అయింది అనుకో నువ్వు దిక్కు మీ అన్నో దిక్కు మంచిగా కలిసి ఉంటే మా బావకు మా చెల్లెకు నిమ్మలం అవుతుంది వాళ్ళు మంచిగా ఉంటారు బిడ్డ సరేమో అయ్యా వేసుకరా పోరు అదే అయ్యో ఇంకా నువ్వు వచ్చి కూర వండాలి కూర వండిపో నేనే పచ్చడి వేసుకొని తిన్నా కాదే పొద్దుటి అయ్యా ఆడ రూమ్ హాస్టల్లో బిడ్డ రూమ్లు ఉంటారమ్మా
మా ఫ్రెండ్స్ రూమ్ ఉన్నది అలానే ఉంటుంది. ఇక చాయ్ తాగండి మంచిగా చేసుకో. అయ్యా తాగట్ల బాయ్ మొక్కని పోయింది. మావయ్య పోతే నేను మరి ఏందే పోతా పోతా అంటాను. ఏడాది కుక్కనాడు రానే రావు పోతా పోతా అంటారు ఏందే మీరు? అమ్మగారు వెళ్ళి వచ్చి 10 రోజులు ఉండే లెక్క, ఒక్క పూట ఉండేదానికి ఇబ్బంది పడతారు. రేపు పొద్దున పోదు తీవిడ్డా. సరే మా చాదాగు చెల్లి బైక్ అడి వేద్దాం. బదులు అన్న అత్తనన్నారు కదా బిడ్డ, వాళ్ళతో పోదు తీయరాదు. సరే పోదురు. అరే నేను మర్చిపోయినా అవ్వేదే. మీ అవ్వ అన్నే ఉన్నది ఇక్కడికి 9 రోజులు కాదా అన్నయ్య, దొంగోడు కూడా ఇల్లు చేరడు, అందుకే అద్దన్న. ఇక సుమతవ కూడా ఉండని వదిన రేపు అత్తరు ఇక వాళ్ళతో అత్తారనంటే సరే తీ అని వచ్చిన. రేపు బుజ్జావును పెద్దల్లుడు అత్తరు, ఇక అట్నే అవ్వను కూడా తీసుకొని వస్తారు. సరే రేపు అందరు కూడా ఒక దిక్కు కూడిపోదురు తీరాదు బిడ్డ. ఇక అన్నయ్య ఇట్లా అందరు మీరు ఒక దిక్కు పోదు తీరాదు బిడ్డ. రేపు సరే మా అన్నది గడ పండుకున్నాడే, పండుకున్నాడు గోళీలు వేసుకొని. వాడు ఎండలో తిరిగేసరికి కొడుకు కలిసిపోయినట్టు అయింది. అందుకే అంటే సాయంత్రం రోజుల ఎండ తిరగక. సరే తాగు బిడ్డ బాయ్ మొక్కని వేద్దాం. బాయ్ కాడ మన ఇటు చెట్టు కళ్ళు పడుతుంది బిడ్డ. ఒక గ్లాస్ అయితే తాగా తుప్ప. నీకు కళ్ళు అంటే ఇష్టం కాదే? ఓ ఆయనకు తెల్లగల్లు అంటే ఇష్టం, మరి ఆయన పోతాడు మరి. కొడుగుడ్ల కూర నువ్వు అయితే కొడుగులు ఉడకబెట్టుకో. ఆ బిడ్డ పోయేద్దాం. అసలు గౌన్లో లాలన్న నచ్చిందట అయ్యా. ఇప్పుడు ఇదంతా పత్తినమ్మా? ఇది మొత్తం పచ్చి బిడ్డ మీది, కింది పొలం. ఓ లాలన్నా ఒక బిగ్గడంతా కలుదేమో అల్లుడు వచ్చిండు. ఇప్పుడు ఇదంతా పత్తి పెట్టినామా? ఇవి మీది మొత్తం పత్తి బిడ్డ. ఆ కింది మొఖాన్ని అంత పొలమే. ఇక ఇది మీద తోట. అటు అన్ని తుమ్మలు ఉండేగామా? ఆ తుమ్మలు వీకిచ్చిన కాదు బిడ్డ, తుమ్మలు వీకిచ్చి అదంతా సాగు చేసిన. ఎవరు బిడ్డ దోస్తులా? లేదు ఆఫీస్ నుంచి మా. అయితే నీ వల్ల అమ్మాయిని ప్రేమిస్తాను ఏంది నువ్వు? లేదు మా. మరి 2 నెలల తర్వాత చేసుకుంటా పెళ్ళి అంటాను. ఏమన్నా ప్రేమించంటే చెప్పు బిడ్డ, నాకు రేపు దాయకు. అదేం లేదు మా. అంతే కదా. ఒక ముచ్చట బిడ్డ, నేను అడుగుదాం అనుకున్న ఇంటికైనా కానీ అత్తమ్మ గిట్లున్నారు అందరి ముందర ఎందుకు అడగాలని అనుకున్నా. వైష్ణవి నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా బిడ్డ. అదేంది మా, వైష్ణవి నాకంటే బాగా చిన్న, మనం కూడా ఎప్పుడు అనుకోలే కదా. ఎప్పుడు అనుకునేదే ఉన్నది బిడ్డ, నీకన్నా ఎంత చిన్న? 3 ఏళ్ళు చిన్నది. అది 3 ఏళ్ళు పెద్ద తేడానా బిడ్డ? అని ఏందా ఏం కాదు, నువ్వు దూరపోనివా అనే మా చెల్లె కొడుకు, మా రక్త సంబంధికునివి. నా చెల్లె రక్తాన్ని నువ్వు మేము పరాయిల నుంచి పోతాను అని ఏమన్నా? ఏమో తీ మా, అమ్మ ఇష్టం నీ ఇష్టం అంతే. గా భరోసా నాకు నేను అంతా చూసుకుంటా. గౌలో నచ్చట్లేదు బిడ్డ, నేను పోయి పట్టుకొత్త చీకటి అవుతుంది, ఇంటికి పోయినాక తావదు. సరే మా. హలో, అరే నీకు కట్ చేస్తా అంటే అర్థమవుతుంది హారిక, ఎందుకు ఊకే ఫోన్ చేస్తున్నావు? అరే చెప్తే అర్థం కదా. నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన, నీకు ఆల్రెడీ చెప్పిన హారిక ఫోన్ చేయకని. ఇగో నా కోపం చెప్పే చెప్తానా.